హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమాస్ క్రియేటివ్ వరల్డ్. నేను ఇవాల్టి వీడియోలో ఈ అందమైన వాళ్ళ జడని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కసారి కాస్త టైం స్పెండ్ చేసి ఈ జడని చేసుకోండి. మీరు ఫంక్షన్కి వెళ్ళే ప్రతిసారి 2 minutesలో మీ హెయిర్ రెడీ అయిపోతుంది. ఈ జడని ఇంట్లో మీరు ట్రై చేసి మీ బెస్ట్ ఫ్రెండ్స్కి ఎవరికైనా గిఫ్ట్గా కూడా ప్రెజెంట్ చేయొచ్చు. ఇది స్వయాన మీరు చేస్తుంటారు కాబట్టి మీ ఫ్రెండ్కి అలాగే మీకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ జడకు కావాల్సిన థింగ్స్ ఏంటో చూసేద్దాం. ఒక సవరం కావాలి, విగ్ అంటాం కదా, దాన్ని నీట్గా చిక్కు తీసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే బ్లాక్ థ్రెడ్ కావాలండి, లావుగా ఉంటుంది కదా, మొలతాడైనా పర్వాలేదు. అలాగే ఒక జడగంటలు తీసుకోండి. అండ్ బ్లాక్ కాటన్ ఆర్ సిల్క్ క్లాత్ తీసుకోండి. మీ దగ్గర ఇంట్లో ఏమీ ఇలా క్లాత్ లేకపోతే బ్లాక్ ఫాల్ తీసుకోండి, శారీకి వేస్తాం కదా ఆ ఫాల్ తీసుకోండి. అలాగే బ్లాక్ థ్రెడ్ నీడిల్ తీసుకోండి. ఇప్పుడు ఈ విగ్ని నీట్గా చిక్కు తీసుకోండి. మీకు తెలుసు కదండి, ఇలా సవరానికి 3 పాయలు ఉంటాయి. సో ఒక్కొక్క పాయని 3 పాయల కింద డివైడ్ చేసి మనం డైలీ జడ ఎలా అయితే వేసుకుంటామో అలా అల్లడం స్టార్ట్ చేయండి. ఇలా అల్లేటప్పుడు మిగిలిన 2 పాయల్ని మీ దగ్గర ఎవరైనా హెల్ప్ చేయడానికి ఉంటే వాళ్ళని పట్టుకోమని చెప్పండి, లేదా దేనికైనా టైట్గా కట్టేయండి, లేదా దానిపైన ఏదైనా బరువు పెట్టండి. సో మీకు ఇలా అల్లడానికి వీలుగా ఉంటుంది. మరీ టైట్గా మరీ లూజ్గా కాకుండా మీడియంగా అల్లండి. ఇలా ఒక పాయని సగం వరకు అల్లిన తర్వాత మనం జడగంటలు యాడ్ చేసుకోవాలండి. మెజర్ చేయండి, జడగంటలు ఎక్కడ వరకు అయితే సరిపోతున్నాయో అక్కడి నుంచి మనం ఈ థ్రెడ్ని యాడ్ చేసుకోవాలి. సవరానికి ఉన్నట్టే మనకు జడగంటలకు కూడా 3 దారాలు ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ అల్లుకున్న పాయకి ఒక థ్రెడ్ని, జడగంటల థ్రెడ్ని యాడ్ చేయాలి. ఇలా ఎండింగ్ వచ్చిన తర్వాత మనం ఒక బ్యాండ్తో ఆ ఎండ్ని సెక్యూర్ చేయాలి. ఇలా అల్లడం పూర్తయిన తర్వాత మనం రెండో పాయను కూడా అల్లుకోవాలి. ఈ పాయను కూడా చిక్కులు లేకుండా నీట్గా దువ్వుకోవాలి. మనం ఫస్ట్ పాయ అల్లుకున్నట్టే ఈ పాయని కూడా అల్లేసుకోవాలి. సగం అల్లడం పూర్తయిన తర్వాత మనం జడగంటలను యాడ్ చేసుకోవాలి. జడగంటలకు కూడా ఫస్ట్ ఒక థ్రెడ్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం రెండో థ్రెడ్ రెండో పాయకి యాడ్ చేస్తున్నాం. థ్రెడ్ ఫస్ట్ పాయకి యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు రెండో థ్రెడ్ మనం రెండో పాయకి యాడ్ చేయాలి. ఈ పాయని కూడా ఎండింగ్ వరకు అల్లుకుని బ్యాండ్తో సెక్యూర్ చేసేసేయండి. ఇప్పుడు మూడో పాయని కూడా తీసుకుని చిక్కులు లేకుండా దువ్వుకున్న తర్వాత ఇలా సగం అల్లేసానండి. అల్లిన తర్వాత మనకి మూడో థ్రెడ్ ఏదైతే మిగిలిందో జడగంటలోది దానికి దీన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. థ్రెడ్ ఏదైతే ఉందో అది బయటికి కనిపించకుండా హెయిర్ లోపలికి పెట్టి అల్లుకోవాలి.
ఇలా ఎండింగ్ వరకు అల్లిన తర్వాత బ్లాక్ థ్రెడ్ తీసుకుని అల్లిందంతా బయటికి రాకుండా చుట్టుకోవాలి. ఇప్పుడు మిగతా 2 పాయల్ని కూడా బ్యాండ్ తీసేసి థ్రెడ్తో నీట్గా చుట్టేసేయండి. కొసలు బయటికి రాకుండా దారంతో చుట్టిన తర్వాత ఆ దారాన్ని ముడివేయటం మర్చిపోవద్దు. ఇప్పుడు పైనుంచి కింద వరకు జడనంతా నీట్గా సెట్ చేసుకుని ఎక్స్ట్రా హెయిర్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని కట్ చేసేసుకోండి. 3 పాయలు అల్లిన తర్వాత జడ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు సూది దారం తీసుకుని 1వ పాయని 2వ పాయకి, 2వ పాయని 3వ పాయకి కుట్టుకుంటూ అటాచ్ చేయాలి. ఇప్పుడు జడని తిరగేయండి, అంటే కింద భాగం పైకి వచ్చేలాగా జడని రివర్స్ టర్న్ చేయండి. ఇందాక చెప్పినట్టు 1వ పాయని 2వ పాయకి అటాచ్ చేస్తూ కుట్టుకోవాలి. ఇలా కుట్టడం స్టార్ట్ చేసినప్పుడు ఒక ముడి వేయటం మర్చిపోవద్దు. కుట్టడం కూడా చాలా సింపుల్ అండి. ఫస్ట్ అండ్ సెకండ్ పాయలోంచి కొద్ది కొద్దిగా హెయిర్ తీసుకుని దారాన్ని పైకి లాగటమే. కింద కూడా సేమ్ అండి. 2 పాయల్ని అటాచ్ చేసుకుంటూ టైట్గా కుట్టేసేయండి. ఇప్పుడు 2వ పాయని 3వ పాయకి అటాచ్ చేస్తూ కుట్టుకుందాం. మీకు తెలుస్తుందా, మనం జడ వెనకాల కుట్టుకుంటున్నాం, మనకి స్టిచ్చెస్ పైకి కనిపించే ఛాన్సే లేదు. ఇక్కడ చూసారా, లాస్ట్ పాయ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రా లాంగ్ వచ్చింది. సో దాన్ని నేను లోపలికి నీట్గా ఫోల్డ్ చేసుకుని దాన్ని కూడా స్టిచ్ వేసుకుంటున్నాను. నేను మీకు ఈ జడను చూపించడం కోసం ఇంట్లో ఉన్న పాత సవరం జడగంట్లు వాడాను. మీరు ఇది ట్రై చేస్తున్నప్పుడు కంపల్సరీ కొత్తవి ప్రిఫర్ చేయండి. అండ్ జడగంట్లు కూడా చాలా వెరైటీస్ వచ్చాయి కాబట్టి చాలా బాగుంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. స్టిచ్చింగ్ మొత్తం అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను జడకి ఇంకొంచెం సెక్యూరిటీ యాడ్ చేయడానికి వెనకాల క్లాత్ వేస్తున్నానండి, బ్లాక్. అది కాటన్ ఆర్ సిల్క్ మీ ఇష్టం. మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే బ్లాక్ ఫాల్స్ తీసుకోండి, శారీ ఫాల్స్. అది మీకు వేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. మనం ఈ క్లాత్ని జడకి వెనకాల యాడ్ చేస్తున్నాం.
క్లాత్ని తీసుకుని 2 టైమ్స్ ఫోల్డ్ చేశానండి. అంటే 4 లేయర్స్ వచ్చింది. ఒకసారి ఫోల్డ్ చేస్తే 2 లేయర్స్ వచ్చింది, మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేస్తే నాకు 4 లేయర్స్ వచ్చింది. ఈ క్లాత్ని జడకి వెనకాల ప్లేస్ చేసి కుట్టుకోవాలి. అలాగే మన జడ 1/2 ఇంచ్ బయటకు ఉండాలండి. క్లాత్ కన్నా అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ క్లాత్ కన్నా జడ బయటకు ఉండాలి. ఇలా ఎండింగ్ వరకు నీట్గా కుట్టుకోవాలి. చూసారా, 1/2 ఇంచ్ మనం జడని బయటికి వదిలి కుట్టుకోవడం వల్ల మనకి ఎక్కడ క్లాత్ బయటకు కనిపించదు. ఇప్పుడు మిగిలిన క్లాత్ని లోపలికి నీట్గా ఫోల్డ్ చేసి మళ్ళీ 1/2 ఇంచ్ గ్యాప్ తీసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఎండింగ్లో క్లాత్ కొంచెం కావాలంటే కట్ చేసుకోండి విడ్త్ వైజ్, లేదంటే లోపలికి నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేయండి. ఫినిషింగ్ లుక్ ఇలా ఉంటుందండి. ఈ గ్యాప్ కూడా స్టిచ్ చేసేసుకోండి. మనం ఇప్పుడు ఫైనల్లీ థ్రెడ్ లూప్స్ యాడ్ చేసుకోవాలి. మినిమం 10 ఇంచ్ థ్రెడ్ తీసుకుని మనం ఇక్కడ లూప్స్ లా కనిపిస్తుంది కదా, ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇదే మనకి మెయిన్ థ్రెడ్ అండి. మన హెయిర్కి దీన్ని అటాచ్ చేయడం కోసం మనం యూస్ చేసే ఫస్ట్ మెయిన్ థ్రెడ్. 2 ముళ్ళు గట్టిగా వేసేయండి. కింద చూపించే థ్రెడ్స్ మన హెయిర్ లెంత్ని బట్టి ఇంక్రీజ్ అవుతాయండి. నా లెంత్కి నాకు 2 థ్రెడ్స్ సరిపోతాయి. సో మీది ఇంకా లాంగ్ హెయిర్ అయితే మీరు ఈ థ్రెడ్స్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోండి. చెప్పాను కదండి, ఇది మనకి మెయిన్ థ్రెడ్. అండ్ కింద థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన హెయిర్ లెంత్ని డిపెండ్ అయి ఉంటాయి. మీ హెయిర్ ఇంకా లెంతీగా ఉంటే మీరు ఇంకొంచెం కింద యాడ్ చేసుకోవచ్చు. ఈ థ్రెడ్స్ మనం మన హెయిర్కి టైట్ చేయడానికి యూస్ చేస్తాం. అమ్మయ్య, ఫైనల్లీ అయిపోయిందండి మన వాళ్ళ జడ. ఇప్పుడు డెకరేషన్ ఒకటే మిగిలింది. ఆ డెకరేషన్ కోసం నేను ఇలాంటివి చిన్న చిన్న లాకెట్స్ లాంటివి మనకి దొరుకుతాయి,
బయట నేను అవి లాంగ్ బ్యాగ్ తీసుకున్నానండి. ఇవి మనం పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు. మనకి సెట్ దొరుకుతాయండి. నాకు ఐ థింక్ సెట్ ఆఫ్ 8 పీసెస్ అనుకుంటా. నేను లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. ఇందులో కాస్ట్లీ ఉంటాయి, ఇంకా నార్మల్ ఇవి కూడా ఉంటాయి. మనకి నచ్చినట్టు తీసుకోవచ్చు. నేను లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను, అప్పుడు కొంచెం కాస్టే అనిపించింది, 500 అబోవ్ అనుకుంటున్నాను. బట్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. వీటిని జడబిళ్ళలని కూడా అంటారనుకుంటా. ఈ డెకరేటివ్ ఐటమ్స్ని కొంచెం పైన గ్యాప్ తీసుకుని పెట్టండి, ఎందుకంటే పైన మనకి ఫ్లవర్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ఇదేనండి మన ఫైనల్ లుక్. అండ్ ఇది నా యాక్చువల్ జడ అండి. నాకు ఒక అమ్మమ్మ గారు చేసి ఇచ్చారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. తను కొంచెం ఏజ్డ్ అయింది, నా కోసం లాంగ్ టైం కూర్చుని ఇలా జడ చేయడం, అలా ఎవరైనా మన కోసం ఏదైనా చేసిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో నాకు చాలా ఇష్టం. తను నా కోసం ఇది చేసి ఇచ్చారు. దాన్ని చూసి నేను ఇది చేశాను. ఈ వాలు జడని మనం హెయిర్కి ఎవరి హెల్ప్ లేకుండా ఎలా సెట్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో. బికాజ్ ఈ వీడియో చాలా లెందీ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.